ములుగు జిల్లాలో గత 2 రోజులుగా కురిసిన వర్షాలకు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. గోదావరిపై ఉన్న పలు ప్రాజెక్టులకు అధిక శాతం నీరు చేరడంతో 8,34,000 క్యూసెక్కుల నీటిని దిగువకు అధికారులు విడుదల చేశారు. గోదావరి బ్యాక్ వాటర్ ఫ్లో అత్యధికంగా పెరిగే అవకాశం ఉండడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇక గోదావరి పరివాహక ప్రాంతాలు వాజేడు, వెంకటాపురం మండలాలు ప్రజలు చేపల వేటకు వెళ్లవద్దని, ఈత కొట్టడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. గోదావరి ముప్పునకు గురయ్యే గ్రామాల ప్రజలు అధికారులకు నిరంతరం అందుబాటులో ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఉంటుందని అని తెలిపారు. ములుగు జిల్లా ప్రజలందరికీ నమస్కారం అండి. సో మనకి గోదావరి ఎక్కువగా పెరగనున్నది. ప్రజెంట్ 8,34,000 క్యూసెక్స్ ఫ్లో ఉంది. మనకి ఇప్పుడు ఫస్ట్ లెవెల్ వార్నింగ్ ఆల్రెడీ వచ్చేసింది. సెకండ్ లెవెల్ వార్నింగ్ కూడా ఈరోజు మధ్యాహ్నానికి కానీ ఈవినింగ్కి కానీ వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా మనకి అప్పర్ రీచెస్ లో నుంచి ఎక్కువ వాటర్ వస్తుంది కాబట్టి గోదావరి వాటర్ ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉంది. సో ఆ పరివాహక ప్రాంతంలో ఉన్న అన్ని ప్రజలకి, స్పెషల్లీ వాజేడు, వెంకటాపురం, కన్నగూడెం, ఏటూరు నగరం, మంగపేట ఈ 5 మండలాల ప్రజలకి మేము విజ్ఞప్తి చెప్పేది ఏంటంటే, దయచేసి అప్రమత్తంగా ఉండండి, అధికారిక యంత్రాంగంతో సహకరించండి. అనిమల్స్ ని తీసుకుని గొర్రెలు మేపడానికి దీనికి వెళ్ళవద్దు, ఈత కొట్టడానికి వెళ్ళవద్దు, ఫిషింగ్ చేయడానికి వెళ్ళవద్దు. కొన్ని రోడ్లు ఎక్కువ సెకండ్ లెవెల్ వార్నింగ్ వచ్చిన తర్వాత కొన్ని లోతట్టు ప్రాంతానికి గోదావరి వాటర్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇమ్మీడియట్లీ మన అధికారులు చెప్పినప్పుడు దయచేసి సహకరించి రిహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళడం కానీ ఇది కానీ ఖచ్చితంగా చేయాలి. అందరూ సహకరించాలని